Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో ఈ రోజు వీడియోలో మనం తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ గురించి డీటెయిల్గా ఒకసారి చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉంటాయి, అండ్ దెన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. వీటన్నిటి గురించి ఒకసారి మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. ఓకే, సో మీ అందరికీ తెలుసు, వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రమోట్ ఎనీ కాలేజ్ ఆర్ ఎనీ యూనివర్సిటీ హియర్. జస్ట్ ఆ కాలేజెస్ గురించి లేదంటే యూనివర్సిటీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు, వీ హ్యావ్ స్టార్టెడ్ ద ఫ్రీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద ఏప్సెట్ 2025 స్టూడెంట్స్. మీకు కాలేజ్ పరంగా కానీ, మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, లేదంటే డాక్యుమెంట్స్ పరంగా కానీ, కౌన్సిలింగ్ పరంగా కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా యూ గైస్ కెన్ జస్ట్ రీచ్ మీ అవుట్ ఆన్ దిస్ నెంబర్. వాట్సాప్ చేస్తే డెఫినెట్గా నేను నా ఫ్రీ టైంలో రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇది మీకు ఫ్రీ మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో ఇక యూనివర్సిటీలోకి వెళ్ళే ముందు ఇక్కడ జస్ట్ అసలు ఏ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ ఇస్తాను మీకు. దీని తర్వాత ఒక్కొక్క యూనివర్సిటీ అంటే దాంట్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఇంటేక్ ఎలా ఉంది, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్ సెల్ డివిజన్ ఎలా పనిచేస్తుంది. సో మనం ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలకు చేసాం. సో ఆ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క వీడియో చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ 10 డేస్లో రిమైనింగ్ యూనివర్సిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేశారు. ఓకేనా? సో ఒకసారి లిస్ట్లోకి వెళ్తే ఫస్ట్ గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కంటే ముందు మనకు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు ఓయూ, జేఎన్టీయు హైదరాబాద్లో, అండ్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో. సో ఇవి టాప్ యూనివర్సిటీస్. ఇక మీకు తెలిసిందే ఓయూ, జేఎన్టీయు అండ్ వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఉంది. సో వాటి గురించి అయితే ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు, అవన్నీ మీకు తెలిసినవే కాబట్టి. ఇక నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఏమున్నాయి హైదరాబాద్లో? ఇక్ఫై, ఐసిఎఫ్ఏవై, ఇది శంకరపల్లిలో ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ మీకు జస్ట్ ఐడియా కోసం ఇచ్చా, ఇగ్నోర్ చేసేసేయండి. ఫీజు ఎంత ఉంది, జస్ట్ ఏ యూనివర్సిటీ, అది లొకేషన్. సో మళ్ళీ ఒక్కొక్క యూనివర్సిటీ గురించి సపరేట్ వీడియో చేస్తాను. మీరు కావాలంటే ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఓకేనా? ఇది ఇక్ఫై శంకరపల్లి డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది IIIT హైదరాబాద్ గచ్చిబౌలి, మీకు అందరికీ తెలిసింది. సో ఇది మీకు నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ద చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ. సో మీకు NIAT పేరు వినే ఉంటారు. సో NIAT వాళ్ళతోటి కొలాబరేషన్లో ఉన్న యూనివర్సిటీ అనమాట ఇది చైతన్య యూనివర్సిటీ. సో ఇక్కడైనా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు యూనివర్సిటీస్లో. సో ఇది మీకు వచ్చేసి హిమాయత్ నగర్లో హైదరాబాద్లో ఉంటుంది, రైట్? సో హిమాయత్ సాగర్ సైడ్ హైదరాబాద్లో ఉంటుంది. హిమాయత్ నగర్ కాదు, హిమాయత్ సాగర్, రైట్? నెక్స్ట్ మీకు అరోరా హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీ, అరోరా యూనివర్సిటీ. సో ఈ అరోరా యూనివర్సిటీ కూడా హైదరాబాద్లో ఉంటుంది. సో ఇది కూడా మీకు NIAT తోని కొలాబరేషన్లో ఉన్న యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ ఇక గీతం యూనివర్సిటీ. సో ఇది కూడా డీమ్ టు బి యూనివర్సిటీ, మీకు హైదరాబాద్లో పటాన్ చెరువు సైడ్ ఉంటుంది యూనివర్సిటీ. సో ఇవి మీకు ఇప్పటివరకు ఏవైతే లిస్ట్ చూపించానో నేను, ఇవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్. దీంట్లో మీకు కొత్తగా యాడ్ అయింది మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ, రీసెంట్గా వచ్చిన యూనివర్సిటీ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి ఇక్ఫై, ద IIIT, అండ్ దెన్ చైతన్య యూనివర్సిటీ, అండ్ దెన్ అరోరా, అండ్ దెన్ గీతం, అండ్ దెన్ మల్లారెడ్డి యూనివర్సిటీ. సో ఇవి డీమ్డ్ యూనివర్సిటీస్. ఇవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు లిస్ట్ ఇస్తాను. అనురాగ్ యూనివర్సిటీ, మీకు అందరికీ తెలిసిందే అనుకుంటాను చాలామంది స్టూడెంట్స్కి. ఇది హైదరాబాద్లో ఉంటుంది. అనురాగ్ యూనివర్సిటీ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ద శ్రీనిధి యూనివర్సిటీ, శ్రీనిధి కాలేజ్ వాళ్ళదే యూనివర్సిటీ కూడా ఉంది. శ్రీనిధి కాలేజ్ గురించి ఆల్రెడీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మీకు. వాళ్ళదే శ్రీనిధి యూనివర్సిటీ ఉంది. సేమ్ పక్కనే ఉంటుంది గట్కేసర్లో. అండ్ దెన్ మహీంద్రా యూనివర్సిటీ, ఇది ప్రైవేట్ యూనివర్సిటీస్లో వస్తుంది. ఇది హైదరాబాద్లో మీకు ఇటు మేడ్చల్ సైడ్ ఉంటుంది. ఇది మహీంద్రా యూనివర్సిటీ గురించి. నెక్స్ట్ వోక్సెన్ యూనివర్సిటీ, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్లో దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు జస్ట్ ఐడియా కోసం ఇచ్చాను, బట్ అక్యూరేట్ డేటా కాదు. మీకు ఒక్కొక్క యూనివర్సిటీ గురించి వీడియో చేసినప్పుడు మీకు దానికి సంబంధించి కాలేజీలకు ఎలా అయితే డేటా ఇచ్చానో యూనివర్సిటీస్ కూడా అలా ప్రొవైడ్ చేస్తా. ప్లేస్మెంట్స్ పరంగా, ఇంటర్న్షిప్స్ పరంగా, మేనేజ్మెంట్ ఎలా ఉంది, లొకేషన్ పరంగా, యాక్సెసిబుల్ హాస్టల్ ఫెసిలిటీ, వీటన్నిటి గురించి డీటెయిల్గా చెప్తా. బట్ ఫస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అంతే, ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి అని, రైట్? నెక్స్ట్ ద KL యూనివర్సిటీ. ఇది మీకు ఇటువైపు ఉంటుంది, పటాన్ చెరువు
నిజాంపేట్ సైడ్ ఉంటుంది. సో ద కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్లోనే. నెక్స్ట్ మల్లారెడ్డి యూనివర్సిటీ. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం మల్లారెడ్డి వాళ్ళ ఇప్పుడు మొత్తం 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో డీమ్ టు బి యూనివర్సిటీ చూసాం. సో మళ్ళీ ఇది మీ ఎంఆర్ యూనివర్సిటీ. సో మీకు మెయిన్ క్యాంపస్ దగ్గర ఉంటుంది. సో తర్వాత విశ్వవిద్యాపీఠ్ ఉంటుంది. సో దట్స్ అ థర్డ్ యూనివర్సిటీ అనమాట. సో మొత్తం 3 యూనివర్సిటీస్ ఉంటాయి మల్లారెడ్డి వాళ్ళవి. సో నెక్స్ట్ విజ్ఞాన్ యూనివర్సిటీ. సో ఇది మీకు హైదరాబాద్లో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ద ఎస్ఆర్ యూనివర్సిటీ. సో వరంగల్లో ఉంటుంది ఇది. సో ఇట్ ఈస్ ఇన్ వరంగల్. సో దానికి సంబంధించిన డేటా ఒకసారి చూసుకోండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ద గురునానక్ యూనివర్సిటీ. గురునానక్ కాలేజ్ వాళ్ళదే గురునానక్ యూనివర్సిటీ కూడా. సో ఇది కూడా మీకు ఇబ్రహీంపట్నం సైడ్ ఉంటుంది హైదరాబాద్లో. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ. సో ద ఎంఎన్ఆర్ యూనివర్సిటీ సంగారెడ్డి సైడ్ ఉంటుంది. సో నియర్ ఐఐటి హైదరాబాద్ సైడ్ ఉంటుంది. సో ద ఎంఎన్ఆర్ యూనివర్సిటీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ద కావేరీ యూనివర్సిటీ ఈ ఇయరే బీటెక్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మీకు వచ్చేసరికి వర్గల్ సైడ్ ఉంటుంది, అంటే షామీర్పేట్ సైడ్ ఉంటుంది. సో షామీర్పేట్ సిద్దిపేట డిస్టిక్ కిందకి వస్తుంది. సో హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ కాలేజ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ దెన్ ద డీమ్ టు బి యూనివర్సిటీస్ ఇచ్చారు. సో దీని తర్వాత మీకు ద సిఆర్ రావ్ AIMSCS. ఓకేనా. సో ద అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో ఇది మీకు వచ్చేసి HCUలోనే ఉంటుంది, పార్ట్ ఆఫ్ HCU అనమాట ఇది. ఓకేనా. సో ఇవి మీకు హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్. ఓకేనా. డీమ్ టు యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు OU అండ్ JNT గురించి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో నేను ఏం చేస్తానంటే ఈ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఓకేనా. సో అక్కడ మీకు ఏ యూనివర్సిటీస్ గురించి అయితే మీరు ఎంక్వైరీ చేస్తున్నారో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సో మీరు ఇక్కడ ఈ ఆ పర్టికులర్ వీడియోలో చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకేమైనా యూనివర్సిటీస్ మిస్ అయితే సారీ. సో ఏమైనా మిస్ అయితే మీరు ఒకసారి చెప్పండి. ఐ డెఫినెట్లీ యాడ్ ఇట్, పుట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, దట్స్ ఇట్. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇవి తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ లిస్ట్. మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు కనుక యూనివర్సిటీ అడ్మిషన్ కోసం చూసుకుంటే సో వీటిల్లో ఎంక్వైరీ చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ keep studying. All the very best. Bye.